ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగు. గడగడలాడిపోయినాయి. ఆకాశము గడగడలాడిపోయింది, భూమి గడగడలాడిపోయింది, చెవి ఎగ్గాయంట. మరి నువ్వు నేను ఎంత చెప్పండి? ఆకాశం పెద్దదా, నువ్వు పెద్దడువా, మనం పెద్దోళ్ళమా? ఎవరు పెద్దోళ్ళని చెప్పండి? అందుకే ఆయన సైన్యంతో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఆయన సైన్యాన్ని అలా కామ్గా ఉంచాలి. నిన్నగాక మొన్న ఏం జరిగింది? విజయవాడ ప్రాంతము, పరిసర ప్రాంతాలు, ఖమ్మం ప్రాంతం, పరిసర ప్రాంతాలు ఎక్కడో చూస్తాం. చైనాలోనో లేకపోతే ఎక్కడో చూస్తుంటాం. చాలా అవతల ఇతర దేశాల్లోనో ఇతర ప్రాంతాల్లోనో, ఎక్కడో కాదు, మన ఆంధ్రలోనూ మన పక్కనే దగ్గరగా 100 కిలోమీటర్ల పరిధిలో. ఎంత లోతు? నీట తల వరకు, ఇంచుమించు 7-8 అడుగుల లోతు. అంటే దాదాపుగా ఒక ఫ్లోర్ మునిగిపోయి ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. ఒక ఫ్లోర్ మునిగిపోయింది. ఒక ఫ్లోర్ మునిగిపోయినటువంటి పరిస్థితి. కనుక ప్రకృతిని మనం కదిలించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన జోలికి వెళ్ళకూడదు. ఈ విషయాన్ని గుర్తించాలి. ప్రకృతిని ఆయన పలకరించకుండా ఉండాలి అంటే ఆకాశమా ఆలకించుము, భూమి చెవియగుము అని పలకరించకుండా ఉండాలి అంటే, ప్రకృతిని ఆయన పలకరించకుండా ఉండాలి అంటే మనము ఆయన కదిలించినంతసేపే, దేవుణ్ణి కదిలించినంతసేపే, ప్రకృతిని కదిలించినంతసేపే, లేకపోతే దేవుని సేవకుడిని కదిలించినంతసేపే, దేవుని బిడ్డలను కదిలించినంతసేపే. కదిలించామో ఎవరిని కదిలిస్తాడు? కరోనాను కదిలిస్తాడు, సునామీని కదిలిస్తాడు, ఆకాశంలో తూములు విప్పుతాడు, లేకపోతే అనేకమైనటువంటి పసర పురుగులను దేవుడు తీసుకొస్తాడు. కనుక గమనించండి, ఇలాగా యేసయ్య ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు వారు ఏం చేశారట? ఆపుతున్నారు. అందుకని చెప్పాడు, రాళ్ళు ఊరుకోవు బాబు. ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు ఏవి కూడా ఊరుకోవు. అవి లేచి కేకలు వేస్తే మీరు తట్టుకోలేరు. జాగ్రత్త. వీళ్ళు స్తుతించినంతసేపే బాగుంటుంది. అవి గనక స్తుతిస్తే రెట్టింపు అయిపోతాయి. ఉరుముని ఎంతమంది వింటున్నారు చెప్పండి? ఉరుము ఉంది కదా, ఆ సౌండ్ ఎంతమంది వింటారు? చెవులు మూసుకుంటారు కదా. అది స్తుతిస్తే, ఆపకుండా స్తుతిస్తే మనం తట్టుకోగలుగుతామా? వర్షం స్తుతిస్తుంది. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుని స్తుతించింది. హల్లెలూయా. ప్రపంచం తట్టుకుందా? లేదు. సూర్యుడు దేవుని స్తుతించాడు. ఒకరోజు ఆగిపోయింది, ఒక పగలు ఆగిపోయింది, ఒక రాత్రి ఆగిపోయింది. ప్రియులను గమనించండి, ప్రకృతిని దేవుడు స్తుతించండి అని చెప్పకముందే నువ్వు స్తుతించాలి. దేవుడు ప్రకృతిని పిలవకముందే నువ్వు దేవుని పిలవాలి. నువ్వు అనుకుంటావు నేను ఒక్కడిని స్తుతిస్తే సరిపోద్దా? అందరూ వేరు, నువ్వు వేరు. నువ్వు దేవుని స్తుతించాలన్నదే ఆయన ప్రణాళిక. అందుకే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఈ భూమి మీద. అందుకే ఈ భూమి మీద నిన్ను తయారు చేసుకున్నాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు ఉండాలని, దేవునితో స్తుతించాలని, దేవుని మాటలు వినాలని, దేవుని మాటలు 10 మందికి పంచాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఊరికే లేదు. నువ్వు దేవుని స్తుతించకపోతే ప్రకృతి స్తుతిస్తుంది. నువ్వు అక్కర్లేదు అంటాడు. నువ్వు ఎలా వెళ్ళిపోతావు? ఆ ప్రకృతి స్తుతిస్తే దాంట్లో వెళ్ళిపోతావు అన్నమాట నువ్వు. కనుక జాగ్రత్త. నువ్వు స్తుతించే క్రమంలో అనేక మంది వస్తారు, వాళ్ళని పట్టించుకోమాక. వాళ్ళ కోసం నేనేం చేస్తాను? ప్రకృతిని పలకరిస్తా. హల్లెలూయా. సరే, ఏం జరిగింది? ముందుకెళ్దాం. ఊరుకుండమని ముందు నడిచి వారందరూ కూడా గద్దించిరి. వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని కేకలు వేసెను. ఇది పాయింట్. మరి ఎక్కువగా
మరెక్కువగా కేకలు వేయాలి. డేలా పడిపోకూడదు, బాధపడిపోకూడదు. ఏంటి మాకు ఈ పరిస్థితి, ఏంటి మాకు ఈ ఇబ్బంది? వాడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. వాడు ఇటు నుంచి వస్తాడు, ఇటు నుంచి వస్తాడు. మనం ఇటు వెళ్తుంటే ఇటు నుంచి వస్తాడు. వాడు చేయాలనుకుంటే ఏదైనా చేస్తాడు. వంక ఏ రీతికైనా బొక్క పెట్టుకుంటాడు. దాన్ని దేవునికి వదిలేసి మరెక్కువగా గంతులేద్దాం, మరెక్కువగా దేవుని కొరకు పోరాడదాం, దేవుని కొరకు కేకలు వేద్దాం. దేవుని కొరకు కేకలు వేయాలి. ఈరోజు ఎంతమంది కేకలు వేస్తున్నారు? ఇంట్లల్లో కూడా చాలామంది ఇబ్బంది పెట్టేవారు లేకపోలేదు. ప్రార్థన విషయంలో ప్రార్థన చేసుకుంటే డిస్టర్బెన్స్, ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించటం, ఏదో ఒక విధంగా మార్చడం, వాటన్నిటికీ మనం ఇబ్బంది పడుతూ సరెండర్ అవ్వకూడదు. దేవుని కొరకు ఇంకా ఏం చేయాలి? ఆతృతగా పరిగెత్తాలి. ఇదే చేశాడు ఈయన. మరెక్కువగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణింపుము అని కేకలు వేయగా ఊరుకుండమని ముందు నడిచిన వారు గద్దించిరు, కానీ వాడు మరెక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటా ఏమిటి చెప్పండి? అంతటా యేసు నిలిచి తన యొద్దకు తీసుకురమ్మని రమ్మనెను. హల్లెలూయా. మొదటిసారి వినపడిందా యేసయ్యకి? వినపడిందా? వినపడలా. ఎందుకని వినపడలేదు చెప్పండి? ఎందుకని? మనకు ఒక అడ్డుబండి ఉంది. యేసయ్యకి మనకి మధ్య ఒక అడ్డుబండి ఉంది. ఎవరు? ఊరుకుండు అంటారు చూసావు. మధ్యలో పుల్లలు పెట్టేవారు, మధ్యలో ఆటంకపరిచేటువంటి వారు, మధ్యలో గలిబిలి చేసేవారు. దేవునికి మనకి మధ్య అడ్డుబండి అనమాట. అక్కడ దాకా మనల్ని చేరనీరు. మన కేక చేరదు, మనము చేరం. మన మధ్యలోనే ఆగిపోయేటువంటి స్థితిలో ఉంటాం. మన ఆత్మీయ స్థితి, దేవునితో మనకి సంబంధాన్ని తెంచేటువంటి వారు, దేవునికి మనకి మధ్య ఆ బాండింగ్ అనేది లేకుండా చేసేటువంటి వారు మధ్యలో కొంతమంది ఉంటారు. వారితో జాగ్రత్త. అది స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే బంధువులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే నీ ఆత్మీయ స్థితిని మధ్యలోనే నలిపివేసేవాళ్ళు, మధ్యలోనే ఆపివేసేవారు, నీ ఎదుగుదలని మధ్యలోనే తొక్కివేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అనేకమైనటువంటి మాటల చేత, రోషపరిచేటువంటి మాటల చేత, గాయపరిచేటువంటి మాటల చేత, హీనపరిచేటువంటి మాటల చేత ఏదో ఒక రకంగా మనల్ని డీలా చేసేటువంటి వారు మధ్యలో ఉంటారు. అలాంటి వారిని దాటిని కేక యేసయ్యకి వినపడాలి. ఇదే ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటుంది. నీ కేక యేసయ్యకి వినపడుతుందా? నీ కేక యేసయ్యకి వినపడకుండా మధ్యలో అనేకమైనటువంటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, భయంకరమైనటువంటి సమూహము నీ చుట్టూ చేరింది. ఆ సమూహాన్ని దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ కేక యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. యేసయ్య ఎక్కడో లేడు, ఏదో ఊరిలో లేడు, ఏదో ప్రాంతంలో లేదు, ఆ వీధిలోనే ఉన్నాడు. ఆ వీధిలో ఉన్న యేసయ్యకి నీ కేక వినపడనప్పుడు ఆయన అనుకున్నాడు, నా కేక ఈరోజు కనుక యేసయ్యకి వినపడకపోతే నా స్థితి ఏమవుతుందో. ఇంక నా బ్రతుకంతా ఇదే గుడ్డి జీవితం. ఇదిగో ఇదే ఈ బొచ్చి నా చేతిలో ఉంటుంది, ఇదిగో ఈ కర్ర నా చేతిలో ఉంటుంది, ఇదిగో ఈ చెట్టు కింద నా జీవితం అంతా కూడా ఉడికిపోతుంది. నేను బాల్యం నుంచి గుడ్డివాడిని. ఏ రోజు కూడా ఏ మనుష్యుడిని చూడలేదు, ఏ చెట్టుని చూడలేదు, ఏ ప్రాంతాన్ని చూడలేదు, ఏమి చూడలేదు. ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలీదు. ఇంక అలాగే చనిపోతా. ఎలా ఉందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. పుట్టినప్పుడు తెలీదు, ఇప్పుడు తెలీదు. ఇంక చనిపోతే ఇంకేం తెలుస్తుంది? చనిపోయినా కూడా తెలీదు, ఏమీ తెలీదు. ఆయన గనక దాటిపోతే నా స్థితి ఇంకదే స్థితి. గుడ్డి జీవితము, అంధకార జీవితం, చీకటి బ్రతుకు. ఈ బ్రతుకు నాకు వద్దు. ఇప్పుడు కనుక ఆయన దాటిపోతే
మళ్ళీ వస్తాడో రాడో తెలియదు. ఎందుకని? ఆయనకున్నది చాలా చిన్న సమయం, 3.5 సంవత్సరమే. ఆయనకున్నది 3.5 సంవత్సరం మాత్రమే. అప్పటికి ఎంత సమయం అయిపోయింది 3.5 సంవత్సరంలో? ఆలోచించండి. ఆయన సేవా పరిచర్య 3.5 సంవత్సరంలో అనేక అద్భుతాలు. ఆ అద్భుతాల్లో ఈయన కూడా నా కొరకు అద్భుతం చేయడానికి బహుశా ఈ వీధిలోకి వచ్చి ఉండాలి. ఇప్పుడు కనుక నేను ఆ సమయాన్ని, ఆ క్షణాన్ని ఆ యేసయ్యతో నేను కనుక గడకపోతే, ఆయన ద్వారా నేను స్వస్థత పొందకపోతే, నా జీవితం ఇక నేను పుట్టి కూడా వ్యర్థుడనే. ఈరోజు ఎంతమంది ఉన్నారు? యేసయ్య మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆ అవకాశాలను మనం వినియోగించుకోకుండా వాటిని ఏం చేస్తున్నావుట? వదిలేసుకుంటున్నాం. అనేక సార్లు, అనేక పర్యాయాలు ఆ విషయాన్ని వదిలేస్తున్నాం. ఎంతమంది ఉన్నారు అలాగా దేవుని సన్నిధిలో? దేవుడు మన ముందుకు వచ్చి నిలబడినా కూడా మనం ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితులు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, రాత్రి పగలు అనుకుంటా రోజు తడుతుండని తలుపు తీయట్లేదే. ఆయన ఏం చేశాడట? వీధిలోకి వస్తేనే ఎలుగెత్తి కేక వేశాడు. మరి నువ్వు తలుపు నొద్ద నుంచి తడుతూ ఉన్నాడంట, కానీ తీయట్లా. ఈరోజు ఎలా ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా దీవెనలు వస్తాయి, ఎలా అద్భుతాలు జరగాలి మన కుటుంబంలో, ఎలా మేలులు పొందుకోవాలి, ఎలా జీవితాలు మార్చబడాలి. ఆయన లేకుండా, ఆయన కార్యం చేయకుండా ఈయనేం చేశాడు? వెలుగెత్తి అరిచాడు. ఒకటే